హాయ్ ఫ్రెండ్స్, మరో టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. టాపిక్ ఏంటంటే స్పైకర్. ఇది మనకి మౌల్డింగ్ అవ్వడానికి, గుల్ల కొట్టే సమయంలో ఇబ్బంది పడకుండా గుల్ల కొట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగనే గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. ఎక్కువగా వాడే పద్ధతి అయితే స్పైకర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఈవినింగ్ టైంలో గుల్ల కొట్టడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇది స్పైకర్. ఇదైతే వాడే పద్ధతి అయితే మటుకి మనం ఎన్ని కేజీలు అయితే తీసుకున్నాం దానికి చూసుకొని మనకు టబ్లో ఒక 30 లీటరు 1 లీటరు అలా తీసుకొని వాటర్ మిక్స్ చేసి ఆ మేతకి ఎంత అయితే మనకు కావాల్సిందో అంత మనం వాటర్ పట్టుకొని కంగారు కూడా ఏదో కలిపాను అనుకోండి. ఈ డబ్బా అయిపోవచ్చింది, అందుకని వాటర్ వేసి గుంజేసి మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఈ టబ్లోకి తీసుకున్న వాటర్ బాగా కలుపుకొని ఒక నొరవ టైప్లో వచ్చే వరకు బాగా మిక్స్ కొట్టి యూజ్ చేస్తే ఉపయోగం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మనం మేత మీద సరిపడా చల్లుకొని మనం మేత సరిపడంత యూజ్ చేసి ఇదైతే బాగా కలపాలి. కలుపుకొని బాగా ఆరేంత వరకు ఉండాలి. ఇది అప్పుడే మనకి మేతకి అనేది బాగా పడుతుంది. బట్టి మన గ్రోత్కి కానీ ఫీడ్ గుల్ల కొట్టడానికి కానీ ఐటెంలో బాగా ఉపయోగపడుతుంది ఇది స్పైకర్. ఇలా మనకి బాగా కలుపుకొని మేతకు బాగా పట్టేలాగా మనం అయితే కలుపుకోవాలి దీన్ని. ఇది ఫ్రెండ్స్ కలపడం అయితే అయిపోయింది. మనం చేత తీసుకుని అటు ఇటు సమానంగా చెదురుకుంటే బొమ్మను త్వరగా ఆరడానికి మనకు ఉపయోగపడుతుంది. మీకైతే ఇది ఉపయోగపడుతుందని చేస్తున్నాను వీడియో. వీళ్ళు కొంచెం చాలామంది తెలియని వారు ఉంటారు కదా, తెలుసుకోవడానికి అనువుగా ఉంటుందని మీకు వీడియో పెడుతున్నాను, వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు యూస్ఫుల్గా మీకు ఉంటే కనుక దయచేసి స్కిప్ చేయకండి. మీకు ఉపయోగంగా ఉంటే నాకు ఫాలో కొట్టి లైక్ అండ్ షేర్